కూపర్ కాన్లే అసాధారణ బ్యాటింగ్తోనే ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. పిచ్ కండిషన్లకు తగ్గట్టుగా కూపర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడారు. మల్లాపూర్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై గట్టెక్కింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ అజేయ హాఫ్ సెంచరీతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కూపర్ కాన్లేపై ప్రశంసల జల్లు కురిపించాడు. శుభన్ గిల్ కెప్టెన్సీ తనను ఆకట్టుకుందని, ముఖ్యంగా తన అటాకింగ్ ఫీల్డ్ సెట్ చూసి షాక్ అయ్యానని తెలిపాడు. నా చేతి గాయం బాగానే ఉంది. కూపర్ కాన్లీ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్లో అతను ఆడిన షాట్లు అమోఘం. డ్రెస్సింగ్ రూమ్ లోపల నా చేతి గాయానికి ఐస్ పెట్టుకునే లోపే మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. ఐపీఎల్లో ఇలా జరగడం సహజమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండాలి. కూపర్ అదే చేశాడు. చాలా ప్రశాంతంగా తన ఆటను తాను ఆడాడు. ఈ మ్యాచ్ 3వ ఓవర్ తర్వాతే వికెట్ స్లోగా ఉందని మాకు అర్థమైంది. హర్షదీప్ సింగ్ వచ్చి బంతి కాస్త ఆగి వస్తుందని చెప్పాడు. అందుకే మేము బంతిని వీలైనంత త్వరగా పాతబడేలా చేయడానికి ప్రయత్నించాం. విజయ్ కుమార్ వైశాఖ్ గత సీజన్ ఫామ్ను ఇక్కడ కొనసాగిస్తున్నాడు. అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్. నా బ్యాటింగ్ సమయంలో షార్ట్ లెగ్ ఫీల్డర్ను చూసి ఆశ్చర్యపోయాను. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇలా షార్ట్ లెగ్ ఫీల్డ్ పెట్టడం చూడలేదు. ఈ విషయాన్ని శుభన్ గిల్తో కూడా చెప్పాను. కెప్టెన్లో ఇలా అటాకింగ్ ఫీల్డ్ సెట్ చేయడం బాగుంది అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లోనే 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలుపొందింది.